ఇదైతే పార్ట్ 2 ఆఫ్ ముక్కోటి ఏకాదశి డే. ఎవరైనా పార్ట్ 1 చూడకుంటే వెళ్ళి పార్ట్ 1 అయితే చూసేసేయండి. ఈ కృష్ణుడి గుడిలో అయితే చాలా దేవుళ్ళు అయితే ఉంటారు. అందుకే ఈరోజు అయితే గోవింద స్వామిని అయితే వైకుంఠ ద్వారం లాగా పెట్టేసి నేనైతే అందులో నుంచి అయితే వచ్చేసాను. ఇక్కడైతే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే లక్ష్మీదేవితో ఎంటర్ అయ్యి గుడి అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. నాకైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అక్కడ వెంకటేశ్వర స్వామిని, కృష్ణుడిని, ఇంకా హనుమాన్ని వీళ్ళందరినీ మొక్కే అవకాశం అయితే నాకు వచ్చేసింది. ద్వారం నుండి అయితే నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంతసేపు అక్కడనే దేవుణ్ణి చూసుకుంటూ కూర్చొని ఇంకా హారతి అవన్నీ తీసేసుకొని మేము ఇక్కడ ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంత కూల్గా వీడియో అయితే తీయగలం. లేకుంటే మార్నింగ్ అయితే ఫుల్ రష్తో అయితే నిండిపోయింది. అక్కడ నాకైతే ఛాన్స్ దొరకలేదు. ఇంకా ప్రసాదం తీసేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాం. స్వామివారు అయితే చక్కగా పూలతో అలంకరించారు. మీరు కూడా వెళ్ళే ముందు జై శ్రీకృష్ణ అని చెప్పండి. ఉంటాను మరి.